నా మీద నీకింత లవ్ ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా డార్లింగ్. లవ్ లేదు బొంగు లేదు, నన్ను వదలరా రే. గూడెం దగ్గర నుంచి ఓపిక పడుతూనే ఉన్నా డార్లింగ్. ఇప్పుడు ఆపే ప్రసక్తే లేదు. ఈరోజు అటో ఇటో తెలిపోవాల్సిందే. రా. వామ్మో, ఇప్పుడు వీడేదో అరాచకం చేసేలా ఉన్నాడే, ఏం చేయరా దేవుడా. ఒక్కసారి పూచ 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 నా గుండెల్లో నా గూడు కట్టిన పూచ నువ్వా, పూచ 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 నువ్వా, పూచ పూచ. ఇక్కడికి వస్తున్నాడు. ఎప్పుడు వస్తాను పూజ. పూచ 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 పూజ పూజ. సాయి రంగా పూజ వస్తున్నా. పూజ లోపలికి వెళ్తున్నా. పూజ పూజ. వీడు తలపేస్తున్నాడు. పూజ ఈ నాటకు దొరికా నువ్వు. ఏంటమ్మంత సిగ్గే. నాకు తెలుసు నా ప్రేమని నువ్వు అర్థం చేసుకుంటావని, అందుకే వచ్చేసాను పూజ. కమాన్ గుసగుసా. ఓరే కామందులారా, పూజ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అనుకున్నారా? ఒక్కడి తర్వాత ఒకడు ఆటేసుకుంటున్నారు. పూజ ఐ లవ్ యూ పూజ. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే. అంటే పెళ్లి చేసుకుంటావా? ఉరక చీప్ గా పెళ్ళంటే డైరెక్ట్ గా శోభనమే చేసుకుందాం. ఓకేనా? నేను అదే చెప్తున్నా. ఒకసారి ఇటు తిరుగు డార్లింగ్. తిరగవా తిరగవా. ఐ లవ్ యూ పూజ. తిరగవా తిరగవా పూజ. ఒకసారి ఇటు తిరుగు డార్లింగ్. తిరగవా. అయ్యో, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావరా? నువ్వెందుకు వచ్చావరా? నువ్వెందుకు వచ్చావు? నేను అందుకే వచ్చాను రా. నేను పూజ కోసం. అమ్మా అమ్మయ్యా, ఇక్కడ ఎవరూ లేరు. ఇదొకటి. అయ్యమ్మా, ఇదే ఆ రోజు నా మాటలు రికార్డ్ చేసిన ఫోన్. ఇదే. ఇది ఎక్కడుంది? డిలీట్ చేసేసా. ఒకే ఒక సాక్ష్యం లేకుండా మాయం చేశా. ఆ అనసూయ నుంచి తప్పించుకున్నా. ఎయ్యరా చూస్తా వెయ్యరా, ఎయ్యరా చూస్తా వెయ్యరా, ఎయ్యరా చూస్తా వెయ్యరా, ఎయ్యరా. హలో 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 హలో, ఏంటి డిలీట్ చేసావా? ఎస్, కుతంత్రాల నుంచి బయటపడ్డా. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, ఫ్రీ బర్డ్, ఫ్రీ బర్డ్, యు నో. ఇదిగో ఫ్రీ బర్డ్, నీకేదో మెసేజ్ వచ్చింది, చెక్ చేసుకో. నాకు మెసేజా? వాట్సాప్. అది హత్య కాదు, ఆత్మహత్య అని కేసు క్లోజ్ చేయడానికి మీరు నాకు 2 లక్షలు ఇచ్చారు. ఇదేంటి, ఇంతకు ముందే కదా డిలీట్ చేసింది, మళ్ళీ ఎలా వచ్చింది? అంటే అమ్మా, నువ్వు డిలీట్ చేసింది మా అమ్మ ఫోన్ లోంచి అమ్మా. అదొచ్చింది మా చేతు ఫోన్ నుంచమ్మా. ఇతని ఫోన్ లో కూడా ఉందా? నా ఫోన్ లోనే కాదమ్మా, మా ఇంట్లో అందరి ఫోన్ లో ఉంది. సేఫ్ సైడ్ కి నీ ఫోన్ కూడా పంపించాను. అదేమన్నా అభిప్రాయ సేకరణ? ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేయడానికి? కర్మ కర్మ. ఇప్పుడు నేనేం చేయాలి? ఎప్పట్లాగే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఇగో అనసూయ, నిశ్చితార్థం ఏదో తూతూ మంత్రంగా అలా ఇలా చేసేసినారు. పెళ్లి మాత్రం చాలా గౌండ్ గా జరగాలి. గ్రౌండా? ఆవిడ ఉద్దేశం గ్రాండ్ అయి ఉంటుందమ్మా. గ్రాండా?
అలాగే పూచా, పెళ్లి మాత్రం గ్రాండ్ గానే చేస్తాం. ఎలాగో నిధి వచ్చేస్తుంది కదా. ఏటి? బాబాయ్, అదే నువ్వు చెప్పాక కాదంటావా అంటున్నాను. సరే మర్చిపోమాక. అబ్బాయి మర్చిపోను. గ్రౌండ్ గా చేయాలంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. ఏంట్రా నేను దగ్గితే నీకు అంత హ్యాపీ అయితే నీకోసం మళ్ళీ దగ్గుతా. ఆపని అయ్యా, నీ దగ్గర పెగ్గ లేకపోతే డిఎస్పీ మ్యూజిక్ విని ఆనందపడ్డానికి. మరి నీ హ్యాపీనెస్ కి కారణం ఏంటో? రేయ్, నాకు బసంతికి ఎంగేజ్మెంట్ అయిందిరా. ఏంటి, నీకు బసంతికి ఎంగేజ్మెంట్ జరిగిందా? అవునరా. మరి మాతో ఒక మాట చెప్పలేదారా? అరే మీ ఇద్దరికి చెప్దామని చాలా సార్లు ట్రై చేశాను రా, కానీ మీరే రెస్పాండ్ అవ్వాలా. అంటే కాల్ చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చా. రే మిస్సేలు వచ్చి మీద పడ్డా మిలిటరీ వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చారు నువ్వు. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కనీసం కాల్ చేయొచ్చుగా. యారా కాల్ చేయడానికి అవి ఏమన్నా క్రాకర్సా? బ్యాలెన్స్ సర్లే గాని నా మిస్డ్ కాల్ చూసి ఫ్రెండ్స్ గా కనీసం మీరైనా ఫోన్ చేయొచ్చు కదరా. సర్లే, జరిగిందో జరిగిపోయింది. ఇంతకు ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? ఎలా జరిగిందో చెప్తే మీరు ఏడి చేస్తారా? ఎందుకు మీ అమ్మ పిచ్చినారుతనం ఆ బసంతి పిచ్చితనం చూసా? చా అంత లేదురా అక్కడ. అసలు ఈ నిశ్చితార్థం మాకెందుకు జరగలేదా అని మీరు ఏడుస్తారు అంతే. మేము ఏడవడం తర్వాత రా, రేపు నువ్వు ఏడవకుండా చూసుకో. నేనెందుకు ఏడుస్తాను రా? ఆ మధుమతి బతికే ఉంది, పైగా నువ్వు విడాకులు తీసుకోలేదు. ఇక్కడ నువ్వేమో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు. కరెక్ట్. రేపొద్దున మీ ఇద్దరికి పెళ్ళాయాక మధుమతి తిరిగి వచ్చింది అనుకో, విడాకులు తీసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకున్నావని కేసేసింది అనుకో, అప్పుడు ముషీరాబాద్ జైల్లో మరుగుదొడ్లు కడుక్కోవాల్సి వస్తుంది. నీళ్ళు పోతుగా లేరా ధర్మాయ్? అసలు నా మీద కేసు పెట్టాక మధుమతి ఉండాలి కదరా. ఏంటి, మధుమతి లేదా? లేదా అంటే చచ్చిపోయిందా? యా చచ్చిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? మధుమతి చచ్చిపోయిందా? కనిపెట్టారా? అంటే నా దృష్టిలో చచ్చిపోయింది కదరా. అంటే ఇందాక కేసు పెట్టాలంటే మధుమతి ఉండాలి అన్నావుగా, అంటే ఇప్పుడు లేదనేగా? అబ్బా నా ఉద్దేశం ఈ లోకంలో లేదని కాదురా, నాకు టచ్ లో అదే అందుబాటులో లేదని. బామ్మర్దే ఎక్కడ నా బొమ్మర్దే? ఒకవేళ ఉంటే నీ మీద వచ్చి కేసు పెడుతుంది కదరా. పెట్టాలంటే అది ఉండాలి కదరా. అంటే లేదా? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. ఉంటే వస్తుంది కదరా? ఉంటే ఖచ్చితంగా వస్తుంది, కానీ రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే లేదు కాబట్టి. ఇందాక ఉందన్నావుగా. అప్పుడు ఉందిరా. మరి ఇప్పుడు ఎందుకు లేదురా? ఎందుకంటే అయిపోయింది. అయిపోయిందా? అవునా, ఇదిగో బీర్ మొత్తం అయిపోయింది. పద వెళ్ళి ఇంకో బీర్ తెచ్చుకుందాం. ఇప్పటిదాకా చెప్పింది బీర్ గురించా? అవును, నువ్వు ఇప్పటిదాకా అడిగింది బీర్ గురించి కదా. అమ్మ నా బొమ్మర్ది, ఫుల్లుగా తాయి కూడా నిజం చెప్పవా? నీతో నేను నిజం చెప్పిస్తాగా. వస్తున్నా. ఏంట్రా నీ మాట నెట్లేదు, మా బావలా మిమిక్రీ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? బీరు తాగుతున్నావా? చచ్చా లేదు బావా, బీరు తాగితే చలవ చేస్తున్న నీడు, వేడి చేస్తున్న నీడు పందెం వేసుకుంటుంటే జస్ట్ టేస్ట్ చేశా అంతే. అబ్బో గొప్ప ప్రయోగమే. అవును, పాపం మధుమతి కనిపించట్లేదంట కదా, ఏమైంది? నాకేం తెలుసు బావా, వెళ్ళి ఆ మధుమతిని అడుగు. కనబడితే అలాగే అడుగుతాను గాని అసలు ఉందా లేదా అని. ఏంటి మందా? కాదు, మధుమతి బతికే ఉందా? ప్రాణం ఉన్ననాళ్ళు ఖచ్చితంగా బతికే ఉంటుంది. అది నాకు తెలుసు, ప్రస్తుతం ప్రాణంతో ఉందా అని.
బతుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటుంది. అదే బామ్మర్ది, ప్రాణాలతో బతుకుందా అని. బా కామెడీ కాకపోతే ఎవడైనా ప్రాణం లేకుండా బతుకుంటాడా? ఉండరు. నువ్వు కూడా అంతే. అయ్యో, ఒక్క మాట క్లియర్గా చెప్పు, అసలు తను తిరిగి ఇంటికి వస్తుందా రాదా? బతుకుంటే ఖచ్చితంగా వస్తుంది బా, కానీ ఇప్పుడు నాకు మాత్రం ఇది అర్జెంటుగా వస్తుంది. పాట పాడొచ్చాక మనం డిస్కస్ చేద్దాం. ఓకే బా? రే మేము కోరస్ పాడుతూ వస్తున్నాం. ఓరే బామ్మర్ది, ఏదో పని ఎంత జాగ్రత్తగా దాచిపెడుతున్నావురా. ఈ రోజు కాకపోయినా రేపైనా నీతో నిజం చెప్పిస్తానురా. హలో హలో అనసూయ, నేనే బొచ్చు బాలమణిని. చెప్పు పిన్ని. అవును, నా పేరు రాలేదా? ఎవరు అని అడుగుతున్నావు? నీ పేరేమన్నా కాలా? అది రాకుండా ఆ పేరు రావడానికి సర్లే. అనసూయ, నీకు బ్రహ్మాండమైన శుభవార్త చెప్దామని ఫోన్ చేశానే. నేను కూడా నీకు శుభవార్త చెప్తాను పిన్ని. ఏంటి అది? ముందు లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. లేడీస్ ఫస్టా? అంటే ఏంటే, నువ్వు లేడీవి కాదా? అయ్యో, ఏదో మాట వరుస కన్నానులే పిన్ని. ఏమి లేదే, మనకి ₹1 కోటి లాభం రాబోతుంది. ₹1 అవునే, ధనలక్ష్మి మన ఇంటి తలుపు తట్టబోతోంది. కానీ ఆల్రెడీ మా ఇంటి తలుపు కొట్టేసింది. ఏంటే ఏంటే ఏంటి నువ్వు అనేది? అవును పిన్ని, చేతుకి బసంతికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఎవరు? ఆ గారడి దాంతోనా? అయ్యో అవును. అదేమిటే, మధుమతి ఉండగా దాంతో ఎలా నిశ్చితార్థం చేస్తావు? అదంతా పెద్ద స్టోరీలే. ఇదిగో, నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రా, వివరంగా చెప్తాను. అలాగే, వెంటనే బయలుదేరుతున్నాను. అవును, ₹1 కోటి లాభం అన్నావు, ఏంటది? ఎలాగో ఇంటికి వస్తున్నాను కదా, అక్కడే చెప్తాలే. అయ్యో, అంతవరకు ఆత్రం ఆగట్లేదు. ప్లీజ్ 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 చెప్పే చెప్పే చెప్పే, ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలాంటివి ఫోన్లో చెప్పడం కంటే స్వయంగా వచ్చి చెప్పడంలో ఆ క్విక్కే వేరే. నీ తొక్కుల మొహానికి కిక్ ఒకటి. ఏంటే? బయలుదేరలేదు, బయలుదేరు బయలుదేరు బయలుదేరు, వెంటనే బయలుదేరు. అలాగే, బాయ్ బాయ్. ముసలి మొహంది. అయ్యో, ₹1 కోటి ఎలా వస్తాయో చెప్పొచ్చు కదా. అబ్బా, ముందుగా చెప్పేస్తే నాకు వాటా ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే నొక్కేస్తావని నాకు తెలిసే. అందుకే నిన్ను కలిసి నీతో అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత గాని చెప్పను. వస్తానా? ఆగు, వస్తానా? అయ్యో, వాట అడగడానికి వస్తుంది కదా. నీకు టోపీ ఎలా పెట్టాలో పెడతాను. అయ్యో, ₹1 కోటి నేను ఒక్కదాన్ని నొక్కేస్తా. ఇటు కోహినూరు వజ్రాలు, ఇటు ఫ్రీగా వచ్చి ₹1 కోటి. అయ్యయ్యో, ఏంటో ఈ మధ్య అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. అమ్మా ధనలక్ష్మి, త్వరగా రా అమ్మా, త్వరగా రా. ₹1 కోటి కోహినూరు వజ్రాలు, ₹1 కోటి కోహినూరు వజ్రాలు. మొత్తానికి నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇక మిగిలింది పెళ్ళే. అవును కౌసు, మీ అమ్మ స్పీడ్ చూస్తుంటే ₹1 కోటి ఖర్చు పెట్టేనా మంచి గ్రాండ్ గా చేస్తట్టుంది పెళ్లి. చెయ్యాలన్నయ్య, పైసా ఖర్చు పెట్టడానికి కూడా ఏడ్ చెప్పిస్తున్నారు అనసూయ. నా పెళ్లి కోసం కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత నేను బసంతిని కాను అని తెలిసిన తర్వాత గుండెలు బాదుకుని ఏడవాలి. నేను మధుమతిని అని తెలిసి గుండె ఆగిపోవాలి.
నేనే రెండోసారి కోడలిగా వచ్చానని తెలిసి పిచ్చెక్కిపోవాలి. ఏంటి ఇది మధుమత వసంత్ కాదా? నేను చచ్చాననుకుని కోట్లు ఖర్చు పెట్టినందుకు కుమిలి కుమిలి ఏడవాలి. నేను తిరిగొచ్చినందుకు తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. నేనెక్కడ కేసు పెడతానో అని భయంతో క్షణం చావాలి. ఇదంతా నా పెళ్లితోనే జరగాలి. ఓసి దుర్మార్గురాలా, నువ్వు మా అనసూయతోనే ఆడుకుంటావా? చెప్తా. ఎంతకు తెగించవే? నువ్వు బతికే ఉండి చచ్చినట్టు నాటకం ఆడతావా? చేతును మోసం చేసి మళ్ళీ పెళ్లికి సిద్ధమవుతావా? ఒసేయ్, ఈ బొత్సు బాలమణి బతుకుండగా మా అనసూయకి అన్యాయం జరగనివనే. ఇప్పుడే వెళ్ళి మా అనసూయకి నీ సంగతంతా చెప్పేస్తానే. ఒక్కసారి పైకి చూడు. ఏమంది పైన? ఒక్కసారి కిందికి చూడు. చూశాను. ఏంటంట అంటే నన్ను లోపలికి వెళ్లకుండా ఆపుదామా మీ ఇద్దరు ఉద్దేశం? మరి మా ఇద్దరిని తప్పించుకొని నువ్వు లోపలికి ఎలా వెళ్తావు ముసలి? రాగి సంగటి నాటుకోడి తిన్న బాడీరా ఇది. ఉక్కు బాడీరా. చెయ్యవండి. చూసారా ఈ బొచ్చు బాలమణి దెబ్బ? అమ్మో, ముసల్ది సామాన్యురాలు కాదు. ఇప్పుడు ఈవిడ వెళ్ళిందంటే అత్తయ్యకి మొత్తం నిజం తెలిసిపోతుంది. కాబట్టి ఈవిడ్ని ఖచ్చితంగా ఆపాలి. ఓసే అమ్మమ్మ, మమ్మల్ని నెట్టేస్తావే? నువ్వైపోయావే, అయిపోయావు. నిన్ను వద్దు కౌసు, వద్దు. కౌసు, ఏం జరిగింది? అది ముసలి కాదని రుజువైంది. పిల్లకాకి కొండతోనే ఢీ కొట్టాలనుకుంటున్నావా? నాతో పెట్టుకోకు, మడతడిపోద్ది. ఆగు, అడుగు కూడా ముందుకు వేయనివను. నా దారి కట్టు వస్తే నేను ఊరుకనే చంపేస్తా నిన్ను. నేను ఆపి చాలాసేపు అయింది. ఆపాల్సింది నువ్వే. నన్ను నేనే కొట్టుకున్నానా? నా జన్మ తగలయ్యా. నా మీదే దౌర్జన్యం చేస్తావే? నేను అల్లాటప్పు అనుకున్నావే? నాకు కరాటే, కుంఫు, బాక్సింగ్ అన్ని 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 వచ్చే. నీకేం వచ్చే? ఈ మూడు వచ్చిన వాళ్ళని ఇరొక్కుట్టడం తెలుసు. ఏంటి అంత పోటుగతివా? అయితే రావే. నేను ముసలి వాళ్ళని కొట్టను. నేను కుర్ర పిల్లలు కొడతానే. ఎలా ఉంది దెబ్బ? పోనీలే, పెద్దదానివని ఆలోచిస్తుంటే తెగ ఓవర్ చేస్తున్నావు. చిక నిన్ను ఒక పట్టు పట్టాల్సిందే. బీపీ 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 పెంచొద్దు. అబ్బా, సానా ఉంది నీ దగ్గర. నేను కొడితే ఎలా ఉంటుందో ఆలీలు చెప్పడమే గాని నాకు కూడా తెలియదు. రావేరా.
ఉండు నా తడాక చూపిస్తా. ఏ మధుమతి, ఒక్కదానివే వచ్చినా సరే, 10 మందితో వచ్చినా సరే, కర్రతో వచ్చినా సరే, కాళ్ళు చేతులు ఊపుకుంటూ వచ్చినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఈ రోజు